నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఆమె ఒక ప్రశ్న ధారావాహికంలోని 11వ భాగాన్ని ముగింపుని వినేద్దామండి. కామాక్షి చాదస్తురాలు, చదువుకోని మాట వాస్తవమే కానీ బహు తెలివిగలది. ఎలాగూ ఈ వివాహాన్ని తను ఆపలేదు అనేది ఖాయమైపోయింది. జీవితాంతం ఈ పిల్లలిద్దరూ తనకు ఇష్టం లేని వివాహం అని దెప్పి పడుస్తూ ఉండేదానికంటే మనవడి విషయంలో అన్నయ్య నడుస్తున్న బాటలోనే తను నడిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చేసింది. అలాగే అన్నయ్య గారు, పిల్లల ఆనందమే మన ఆనందం అంది. అందులోని నిష్ఠూరతను ఆమె అన్నయ్యలిద్దరూ భర్త గ్రహించినా ఎవరూ మాట్లాడలేదు. శుభం, మా ఇంటి మహాలక్ష్మి ఆ మాట అన్న తర్వాత మేము ఇంకా మాట్లాడేదే ఉంది, అలాగే కానిద్దాం విశ్వనాథం తృప్తిగా అన్నాడు. వాళ్ళు ఇక్కడే ఉంటారా, అమెరికా వెళ్తారా అనేది తర్వాత ఆలోచిద్దాము. ఎలాగో దానికి కొంత సమయం పడుతుంది. వారు ప్రస్తుతానికైతే ఇండియాలో ఉండేది ఇంకో వారం రోజులే. వీలుంటే ఈలోగా చేస్తే దంపతుల్లా కలిసి వెళ్తారనేది మా ఆశ. సుష్మ తండ్రి చిదంబరం అన్నాడు. అందుకే చిన్న సలహా ఇద్దామనుకుంటున్నాను. ఆగి విశ్వనాథం వంక చూశాడు. చెప్పండి. ఎల్లుండి బాగున్నది. పురోహితుడిని పిలిచి తాంబూలాలు పుచ్చుకుని ఈ వారంలో మంచి లగ్నం ఏమైనా ఉన్నదేమో చూడమందాము. ఈ రోజున బాగున్నది కాబట్టి మిగతా విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు అన్నాడు. కామాక్షి పెద్దన్నయ్య అన్నాడు. ఇంకా మాట్లాడుకునేందుకు విషయాలంటూ ఏమీ లేవండి. బంగారు బొమ్మే మా ఇంటికి వస్తున్నప్పుడు ఇంకా అవి కావాలి ఇవి కావాలి అంటూ మేము ఏమీ అడగం అన్నాడు. అయితే నా మాట ఒకటి వినాల్సి ఉంటుంది ఈ సందర్భంలో, చిన్నన్నయ్య వెంటనే అన్నాడు. నా మేనల్లుడి వివాహం మా సాయిరాంపురంలో మేం పుట్టిన ఆ లోగిల్లో చేస్తాము. అలా మా కుటుంబ సభ్యులమంతా ఒకసారి అక్కడ 4 రోజులు కలిసి ఉందామని అన్నాడు. ఆడపిల్లవారి ఇంట కదా వివాహం జరగవలసింది అంది సుష్మ తల్లి మల్లిక. నిజమే అనుకోండి. మా చెల్లెలకి ఆడపిల్లైనా మగపిల్లవాడైనా కాశీపతి ఒక్కడే. మా సరదాను తీరనివ్వండి. నీ ఆలోచన బాగుందన్నయ్య అంది కామాక్షి వెంటనే. అక్కడైతే సుష్మ కుటుంబం సంగతి గుంభనంగా ఉండిపోతుందనేది ఆమె ఆశ. సమయం సరిపోతుందా మరి అడిగాడు సుష్మ తండ్రి. ఎందుకు చాలదు? రేపు ఉదయం లగ్నాలు పెట్టుకుంటే రేపు రాత్రికల్లా వాట్సాప్లో శుభలేఖలు అందరికీ అందుతాయి. చేతిలో ఫోన్ ఉంది, కష్టమేమీ కాదు. రాత్రికి బయలుదేరదామనుకుంటున్నాం. మా అబ్బాయిని రావద్దని చెప్తాను. రేపు రాత్రికి మేము అక్కడికి వెళ్ళామంటే మా అబ్బాయికి అమ్మాయికి ఆ ఏర్పాట్లు చేయటం పెద్ద కష్టమేమీ కాదు అన్నాడు చిన్నన్నయ్య. సుకన్య చాలా హుషారుగా, పెదనాన్న వాళ్ళు అత్తయ్య మామయ్యలు మన ఇంటికి వచ్చి ఎన్నాళ్ళైంది? అక్కడ వారం రోజులు ఉండేలా రావాలి అందరూ. బావ మరొక 15 రోజుల తర్వాత వెళ్తాడులే అమెరికాకు. సామాను సర్దుకు రావటానికేగా, ఉద్యోగం ఎలాగో మానేస్తూ ఉంటే అంది. మేనకోడిల మాటలు, అందరి ముఖాల్లోనూ నవ్వులు చూస్తూ ఉంటే మీనాక్షి మనసు చాలా వరకు తేలికపడింది. మీరు చాలాసేపటి నుంచి కూర్చుని ఉన్నారు, పడుకోకూడదు, కాఫీ ఇచ్చేదా అని భర్తను అడుగుతూ లేచి, అవును కానీ అన్నయ్య, మీ బావగారు అంత దూరం ప్రయాణం చేయగలుగుతారా ఇప్పుడు దిగులుగా అడిగింది. రాలేకపోతే హెలికాప్టర్ అద్దెకు తీసుకుందాంలే అంటూ నవ్వాడు. 10 గంటలప్పుడు సుష్మ ఇంటికి బయలుదేరాడు కాశీపతి. అతను అక్కడికే వెళ్తున్నాడని తెలిసిన వివాహ నిశ్చయం అయింది కాబట్టి తల్లి ప్రశ్నించలేదు. మావయ్యలున్నారు, త్వరగా రా. సాయంత్రం అత్తయ్యలతో బజార్కి వెళ్ళి ఆ అమ్మాయికి తాంబూలాలు అప్పుడు పెట్టాల్సిన చీర కొనుక్కురావాలి చిన్నగా చెప్పింది. నువ్వు రావా అమ్మా? పాతకాలం దాన్ని, నేనెందుకులే కానీ మీరు వెళ్ళిరండి అందరూ అన్నారని పెళ్లికి ఒప్పుకున్నా మనసులో కాస్త బాధగానే ఉంది. నాన్నకు అంత జబ్బు చేసింది, ఈ వదిలిపెట్టేలా వచ్చేదిరా అంది. సుష్మ ఇంటికి వెళ్ళటంలోని ముఖ్యోద్దేశం కంప్యూటర్లో శుభలేఖను ఎలా తయారు చేయాలో ఆలోచించి పెడితే రేపు లగ్నం నిర్ణయం అవ్వగానే ఆ వివరాలు పొందుపరిచి అందరికీ వాట్సాప్లో పంపేయొచ్చని. స్కూటర్ తీసుకుని అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంట్లో మనుషులే లేరా అన్నంత నిశ్శబ్దంగా ఉంది. కీర్తి విషయంలో మరేదైనా గొడవ జరిగిందా అనిపించింది. సుష్మ తల్లి అతన్ని చూస్తూనే రండి అంది. ఆమె ముఖం సంతోషంగా ఉన్నట్లు అనిపించలేదు. అది ఇంకా నిద్ర లేవలేదు, తలనొప్పిగా ఉందని పడుకుంది. చెప్పింది. ఏమైంది? ఒడివడిగా మరే ఆలోచన లేకుండా ఆమె గదిలోకి వెళ్ళాడు కలవరపడుతూ. అలా సుష్మ గదిలోకి వెళ్ళటం అదే మొదటిసారి. ఎలాగూ తమ వివాహం జరపటానికే నిర్ణయించారు కనుక సంశయపడలేదు.
సుష్మ మంచం మీద వెల్లికల కళ్ళు మూసుకొని పడుకుని ఉంది. జుట్టంతా చెదిరిపోయి దిండునంతా ఆక్రమించుకున్నది. ముఖం వాడి జిడ్డు కారుతోంది. సుష్మా అంటూ దగ్గరికి వెళ్తే చెంపల మీద నీటి చారికలు స్పష్టంగా కనపడ్డాయి. ఆ పిలుపుతో ఇబ్బందిగా కళ్ళు తెరిచిన ఆమె అతన్ని చూస్తూనే ఉలిక్కిపడ్డట్టుగా లేచి కూర్చుంది. ఎందుకొచ్చావిప్పుడు? కంఠం హెచ్చించి అరిచినట్టుగా అంది. తడబడ్డాడు ఆమె మాట తీరుకు కాశీపతి. అతడు ఊహించలేకపోయాడు ఆమె అలా అంటుందని. సారీ సారీ అంటూ వెనుతిరగపోయిన అతను చేయి పట్టుకుని తన వైపుకు ఒక గుంజు గుంజడంతో బెత్తరపోయి మంచం మీద ఆమె పక్కనే కూలబడ్డాడు. వెంటనే అతడి భుజం మీద తల ఆనించి వలవల ఏడవసాగింది. ఆమెను దగ్గరకు తీసుకుని ఏమైంది, దేనికి బాధపడుతున్నావు అన్నాడు లాలనగా. ఆమె శూన్యంలోకి చూస్తున్నట్టుగా చాలాసేపు రెప్పలార్పటం కూడా మర్చిపోయి అతన్నే చూస్తూ ఉండిపోయింది. మూర్తి గారు రాత్రి కల్లో కనపడ్డారు అంది. కాశీపతికి అర్థం కాలేదు ఆమె ఎవరి గురించి చెప్తున్నదో. మూర్తి గారు ఎవరు? నేను 6 నెలలు కలిసి జీవించిన అత్యంత ఆత్మీయుడు. ఆ మాట వింటూనే అతడి ముఖం వివర్ణమైంది. నయాగర జలపాతం దగ్గర ఉన్నవట. ఉన్నట్లుండి అతడు నా చెయ్యి పట్టుకుని ఊపుతూ, ఇక సెలవురా, వెళ్తాను, నీకు మళ్ళీ కనపడను, నీ నిర్ణయం చాలా బాగుంది, బీ హ్యాపీ అంటూ నా మాట వినిపించుకోకుండానే జలపాతం వైపుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నీటిలోకి దూకేస్తే బిత్తరపోయి ఏడుస్తున్నానట. నా చుట్టూ జనం, ఏవేవో ప్రశ్నలు. తల ఉంచుకొని భారంగా అంది. కాశీపతికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ దృశ్యం నన్ను బాగా కలిచివేసింది. ఆ మాట అంటున్నప్పుడు ఆమె కంఠం జీరబోయింది. ఆయనకు తెలిసి ఉంటుంది మనం వివాహం చేసుకోబోతున్నామని. అందుకే మళ్ళీ కనపడను అంటూ వెళ్ళిపోయాడు. అతడి తల్లిదండ్రులకు మనం వివాహం చేసుకోబోతున్నట్లు తెలుసా? చిన్నగా అడిగాడు. సుష్మా కొద్దిసేపు ఆగి చెప్పింది. తెలియదు, వాళ్ళంతా అమెరికాలోనే ఉంటారు. 3 కొడుకుల్లో ఆఖరివాడు మూర్తిగారు. అతడి అక్కయ్య కూడా అక్కడే ఉంటుంది. ఆయన సంవత్సరికాలు అవగానే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు అంతా. వాళ్ళ బంధువుల అబ్బాయే ఉన్నాడట. అతడికి నన్ను చేసుకోవటం అంగీకారమేనట. అతడిని చేసుకుని వాళ్ళందరినీ చూస్తూ మూర్తిగారితో గడిపిన రోజులు పదే పదే గుర్తు తెచ్చుకోవటం నాకు ఇష్టం లేకపోయింది. నేను అంగీకరించలేదు. ఆ అబ్బాయిని కాకపోతే నచ్చిన మరెవరినైనా చేసుకోమన్నారు. నేను మాట్లాడలేదు అంది. ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. తనకు తెలుసు ఆమె దృఢచిత్తురాలు, కొద్దిసేపట్లోనే కోలుకోగలదు. గతించిన భర్త కనపడి బాధపడుతున్న సమయంలో తను రావటం ఆమెకు మరింత వేదన కలిగించినట్లుంది. నేను వెళ్తాను అంటూ లేచాడు. ఎక్కడికి వెళ్తావు? కూర్చో. రావటం నీ ఇష్టమే, పోవటం నీ ఇష్టమేనా అంది. స్నానం చేసి వచ్చేదాకా ఆగలేవా అంటూనే లేచి స్టాండ్ మీద ఉన్న తువ్వాలను, ఉతికిన బట్టలను భుజం మీద వేసుకుంటూ, అమ్మా మా ఇద్దరికి ఏదైనా టిఫిన్ చెయ్యి అంది సుష్మ. నేను తిని బయలుదేరాను అన్నాడు. ఇంకేం మాట్లాడకు. బాత్రూమ్ తలుపుకు స్టాండు అడ్డంగా లాగి లోపలికి వెళ్ళిపోయింది. కాశీపతి ఆమె చేష్టలకు కంగారు పడ్డాడు. బాగా అప్సెట్ అయినట్టుంది. రాకూడని సమయంలో వచ్చాడా తను? మంచం అంచున దిగులుగా కూర్చున్నాడు. 15 నిమిషాలకు సుష్మ బాత్రూంలో నుంచి వచ్చింది. ఒత్తైన జుట్టును నడినెత్తిన ఉప్పులా చుట్టుకుంది. చెంపల మీద నుదుట జుట్టు తడిసి ఉంది. పూల పూల మ్యాక్సీ వేసుకునుంది. తలదూకుంటూ వచ్చి మంచం మీద ఓ పక్కగా కూర్చోబోతూ, అమ్మా టిఫిన్ అయిందా అంటూ పెద్దగా అడిగింది. వచ్చే అంటూ అటు నుంచి తల్లి కంఠం. రాత్రి రుక్మిణీదేవి గారికి చెప్పాను, రేపు ఉదయం 10 గంటలకల్లా ఇద్దరూ ఇక్కడికొచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని. నేను ఆ మాట చెప్పగానే ఆమె ఎంతో సంబరపడింది. రావటానికి కారు పంపిస్తాను అన్నాను. మాకు మా అనేవాళ్ళు దగ్గర లేరనే తప్ప మరే ఇబ్బంది లేదమ్మా, క్యాబ్లో వస్తాంలే అంది. చెప్పింది సుష్మ. గుడ్. మారుతున్న సుష్మ మూడుకు సంతోషిస్తూ అన్నాడు కాశీపతి. సుధాకర్ గారిని సకుటుంబంగా రమ్మని చెప్పండి అంది. ఇంతలో వాళ్ళమ్మ జీడిపప్పు బాగా వేసిన ఉప్మా తెచ్చి చెరొక ప్లేటు ఇచ్చింది. మామూలుగా ఉన్న కూతురి ముఖం చూస్తూ ఉంటే ఆమె మనసు తేలిక పడింది. ఇంటికొచ్చిన 2 గంటలకు కాశీపతి సెల్ మోగింది. చేసింది సుషమ. భోజనమైందా చంద్ర? ఇవాళ శుభలేఖలు డిజైన్ చేయాలి. మరి అమ్మేమో రేపటికి కావలసినవి కొనటానికి సికింద్రాబాద్ వెళ్దామంటుంది అంది నవ్వుతూ. ఆ నవ్వు అతడికి ఎంతో తృప్తిని కలిగించింది. టెన్షన్ తగ్గి మామూలు స్థితిలోకి వచ్చిందన్నమాట. సాయంత్రం మేము నీకు చీర కొనాలి, నువ్వుంటే బాగుంటుంది అన్నాడు.
నువ్వు ఏది కొన్నా నేను కట్టుకుంటాను, దిగులు పడబోకు. మీరంతా రేపు ఉదయం మా ఇంటికి 9 రావాలి. రాత్రికి అంత పొద్దుపోయినా అమ్మ నాన్న వచ్చి మీ వాళ్ళందరినీ ఆహ్వానిస్తారు అంది. మనం మన సెలవును మరొక 30 రోజులు పొడిగించాలి అన్నాడు కాశీపతి. తర్వాత నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు కదా, అది విజయవంతమైతే ఇద్దరం వెళ్ళి అక్కడ అన్నీ సర్దేసుకుని వచ్చేద్దాం అన్నాడు. లైన్లో పడుతున్నావు అన్నమాట. మా బాస్ అయితే నా మాట వింటాడు, నేనంటే చచ్చే భయం ఆయనకు. నీ సంగతి ఏమిటో నాకు తెలీదు అంది. ఏం చేశావేం ఆయన గారు అంత భయపడటానికి? కొంటిగా అన్నాడు. మన తెలుగు అతనే, మాతో పాటు ఓ అమాయకుడు ఉన్నాడు. వాడికి ఆఫీసు పని తప్ప మరొకటి తెలియదు. అది కొందరికి కంటగింపుగా ఉండటంతో ఏడిపిస్తూ అతడి మీద పై వాళ్లకు లేనిపోని ఫిర్యాదులు చేస్తూ ఉండేవాళ్ళు. మా బాస్ అవన్నీ నమ్మి అతన్ని పిలిచి రిజైన్ చేయమని చెప్పాడు. నాకు తెలిసి వెళ్ళి చెడామడా తిట్టేశాను. నాకేం భయం లేదు ఉద్యోగం తీసేస్తాడని. వాడు కాకపోతే వాడి బాబు ఇంకోడిస్తాడు. నా దెబ్బకు హడలిపోయి వాడిని ఏడిపిస్తున్న వాళ్ళల్లో ఇద్దరిని అక్కడి నుంచి వేరే చోటికి బదిలీ చేశాడు. ఆయనకు తర్వాత తెలిసొచ్చింది, మన తెలుగు కుర్రాడు ఆఫీసు పనిలో ఎంత నిష్ణాతుడో, ఈ తెలుగు అమ్మాయి ఎంత గొప్పదో అంటూ నవ్వింది. ఎందుకో ఆమె నవ్వు ఈరోజు కాస్తంత అతిగా ఉన్నట్లు అనిపించింది. రాత్రి కల నుంచి బయటపడ్డట్టుగా తనను భ్రమింప చేయడానికి ఆతృతపడుతున్నదా అనిపించింది. ఏంటి మౌనంగా ఉండిపోయావు? ముత్యాలు ఏరుకుంటానికి వద్దామనా? నాకు చాలా పనులున్నాయి, ఇప్పుడు కాదు, ఒకటి గుర్తుంచుకో. మన బాసులు ఒప్పుకోకపోతే రిజైన్ చేసేందుకు రెడీగా ఉండు. మీ ఊరెళ్ళి సుకన్యతో కలిసి హాయిగా వ్యవసాయం చేద్దాం అంది. గుండమ్మ కథలో జమునలాగా పొలంలోకి దిగగలవా మరి? కొంటిగా అడిగాడు. నువ్వు దిగుతూ ఉంటే నేను చూస్తూ కూర్చుంటానా? నీతో పాటు నేను పాట పాడాలి కదా అంది. ఉదయం 9 కాశీపతి కుటుంబ సభ్యులంతా కార్లలో సుష్మ ఇంటికి వెళ్లారు. వీళ్ళు వెళ్ళిన 10 నిమిషాల్లోనే వృద్ధాశ్రమం నుంచి రుక్మిణీదేవి ఆమె భర్త వచ్చారు. సుధాకర్ భార్యను పిల్లను తీసుకుని వచ్చాడు. బయట వాళ్ళని ఇంకెవరినీ పిలవలేదు. సుష్మ అప్పటికే పెళ్లి కూతురులా అలంకరించుకొని అందరిలోకి వచ్చి కూర్చుంది. కీర్తి కూడా సెలవు పెట్టి ఇంట్లోనే ఉంది. రుక్మిణీదేవి దంపతులను సుష్మ అందరికీ పరిచయం చేసింది. ఆమెకు నలుగురితో కలివిడిగా మాట్లాడుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. పదే పదే సుష్మ తనకెంతగా నచ్చిందో చెప్తున్నది. పురోహితుడు హరిగారు వస్తూనే చెప్పారు, మరొక 5 రోజుల్లో ఉదయం 10:35 మంచి లగ్నం ఉంది. ఇంత తక్కువ సమయంలో ఏర్పాట్లు చేసుకోగలమంటే దాన్నే ఖాయం చేద్దాం అన్నాడు. ఇప్పుడు కాకపోతే నెల దాకా మరొకటి లేదు అని చెప్పాడు. ఇరువైపులా చర్చించుకుని సమస్య ఏమీ లేదండి, చేసేద్దాం అన్నారు. ఆయన విఘ్నేశ్వర పూజ ప్రారంభించే ముందే సంచిలో నుంచి 2 అచ్చు కాగితాలు తీసి ఇద్దరి తరపున లగ్న పత్రికలు తయారు చేసి 4 మూలల పసుపు రాసి పూజ అయిన తర్వాత ముందు ఆడపిల్లవారిది చదివి సుష్మ తల్లిదండ్రుల చేత ఆ పత్రికను విశ్వనాథానికి ఇప్పించాడు. ఆ తర్వాత అబ్బాయి తరపు పత్రిక చదివి విశ్వనాథన్ దంపతుల చేత చిదంబరం దంపతులకు ఇప్పించాడు. అమ్మాయికి అబ్బాయికి పెద్దవాళ్ళకి నూతన వస్త్రాలు పెట్టించాడు. ఆ కార్యక్రమం అయ్యేటప్పటికి 11:30 అయ్యింది. కేటరర్ 12ంటికి భోజనాలు తీసుకొస్తానన్నాడు. అతిథులు 50 మందికి మించి లేరు. అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా రుక్మిణీదేవి, ఖాళీగానే ఉన్నాం కదా, లలిత చదువుదామా అని అడిగింది. తప్పకుండా ఆంటీ అంది సుకన్య ఆమె ముందుకొచ్చి కూర్చుంటూ. నా దగ్గర ఒకటే పుస్తకం ఉన్నదమ్మా, సుష్మ దగ్గరుంటే నువ్వు తీసుకో అంది రుక్మిణీదేవి. పుస్తకం అక్కర్లేదంటీ, నాకు కంఠతా వచ్చు. మా ఊరు శివాలయం అమ్మవారి ముందు కూర్చుని ఓ 20 మంది దాకా రోజు సాయంత్రం 6 గంటలప్పుడు చదువుతాము అంది సుకన్య. నువ్వేం చదువుకున్నావమ్మా? నేనేం చదవలేదంటీ, ప్రభుత్వమే 9 పాస్ అయ్యావంది నవ్వుతూ చెప్పింది సుకన్య. అదేమిటి, ఎందుకు మానేశావు? వ్యవసాయం చేసుకోవటానికి ఆ మాత్రం చాలనిపించిందాంటీ. సుకన్య డ్రెస్ మీద ఉంది. జుట్టు జడేసుకోకుండా వదిలేసి పైన ఓ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంది. ఐబ్రోస్ తీర్చిదిద్దుకుంది. లిప్స్టిక్ రాసుకుంది. ఇంత అధునాతనంగా ఉన్న అమ్మాయికి లలిత కంటత రావటం చెప్పుకోదగ్గ విషయమే. మా ఊరిని అమెరికాలో గ్రామంలాగా అన్ని హంగులతో తీర్చిదిద్దాలనేది మా కుటుంబ సభ్యుల కోరిక చెప్పింది. మేమిద్దరం అమెరికాలో పిల్లల దగ్గర 6 నెలలుండి నచ్చకొచ్చేసాము అంది రుక్మిణీదేవి. ఆడవాళ్ళు దాదాపు అందరూ వచ్చి ఆమె ముందు కూర్చున్నారు. అమ్మవారిని తలుచుకుంటూ నమస్కరించి ప్రారంభించింది రుక్మిణీదేవి. ఆమె కంఠం కంచు కంఠంలా ఉంది. ధ్యానం పూర్తయి సహస్రనామాలు ప్రారంభమయ్యాయి. సుకన్య కళ్ళు మూసుకుని తన్మయంగా
రుక్మిణీదేవిలాగానే స్పష్టంగా పలుకుతోంది ప్రతి నామాన్ని. అలవాటున్న కొందరు పైకే చదువుతున్నారు, కొందరు లోలోన చదువుకుంటున్నారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత. ఆ హాలంతా ఆ దేవి నామాలతో అరగంట పైగా మారుమ్రోగింది. శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలితా దేవ్యా నామ్నాం సాహస్రహం జగుహు. రుక్మిణీదేవి సహస్రనామాలు పూర్తవగానే కళ్ళు మూసుకుని అమ్మవారికి నమస్కరించింది తన్మయంగా. వింత వెలుగుతో నిండిన ఆమె పచ్చటి ముఖాన్ని, నుదుట పెట్టుకున్న పాత రూపాయంత కుంకుమ బొట్టును, అమ్మవారినే చూస్తున్నంత ఆసక్తిగా చూస్తున్నారు అందరూ. భోజనాలు రెడీ అయ్యాయి లేవండి అని చిదంబరం అన్నప్పుడు కానీ సమయం ఎంత గడిచిపోయింది తెలియలేదు. లేస్తూ చదువుకోలేదంటూ లలితను ఇంత చక్కగా ఎలా చదివావమ్మా అడిగింది ఆసక్తిగా ఆమె. అది మా అమ్మ గొప్పతనం. మా అమ్మ తెలుగు ఎంఏ ప్రైవేటుగా పాస్ అయింది చెప్పింది సుకన్య. ఉదయం 7 గంటలకల్లా 2 ఏసీ బస్సుల్లో 2 ఏళ్ల నుంచి బయలుదేరిన వాళ్ళు సాయిరాంపురం చేరేటప్పటికి 1 గంట అయింది. ఇంకా ఎండలు ముదరలేదు. ఈ 5 రోజుల్లోనే సుష్మా కాశీపతి అనుకున్న ముఖ్య కార్యక్రమం సానుకూలంగా అయిపోయింది. ఇద్దరికి ఇండియాలోనే ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి కంపెనీలు అంగీకరించాయి. అయితే జీతాలు ఇక్కడ లెక్కనే ఇస్తామన్నారు. ఇద్దరూ మరొక నెల రోజులు సెలవులు పొడిగించారు. కీర్తి సాయిరాంపురం రావడానికి ఇష్టపడలేదు. ప్రదీప్ ఇంట్లో కార్యక్రమాలు పూర్తయిన తర్వాత రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుని గచ్చిబౌలిలో వేరే ఇల్లు అద్దెకు తీసుకుని అతడి తల్లితో సహా అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నారు. సాయిరాంపురంలో కాశీపతి మేనమామ ఇల్లున్న వీధంతా తాటాకుల పందిళ్లు వేశారు. వారి ఇల్లు చాలా పెద్దది. దానికి తోడు పక్క ఇల్లు కూడా దగ్గర బంధువులు దేవటంతో ఆడపిల్లి వారందరికీ అక్కడ ఏర్పాట్లు చేశారు. అన్ని గదుల్లోనూ విశ్రాంతి తీసుకునేందుకు పరుపులు. భోజనాలు అయ్యేటప్పటికి 2 దాటింది. కామాక్షి ఆమె వదినెల హడావుడి అంతా ఇంత కాదు. మర్నాడు ఉదయం 3 గంటలప్పుడు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును చేస్తే గాని లగ్న సమయానికి మిగతా పనులు పూర్తి కావని హరిగారు పదే పదే చెప్తున్నారు. ఆయన కూడా వారితో పాటు బస్సులో వచ్చారు. సాయంత్రం చల్లబడిన తర్వాత అంతా తోటకు బయలుదేరారు. ఇంటికి దగ్గరే, చాలా పెద్దది. బత్తాయిలు, మామిడి, సపోటా, దానిమ్మ పండ్లు చెట్ల నిండా కాసున్నాయి. ఓ పక్కగా 2 పెద్ద పనస చెట్లు. అన్నింటికి కుదుళ్లలో నీళ్లు. ఆ ప్రదేశం అంతా చల్లగానూ శుభ్రంగానూ ఉంది. ఓ పక్కగా కుప్పగా పోసున్న కొబ్బరి బొండాలు. వస్తున్న వాళ్ళని చూస్తూనే తోటమాలులు కొడవళ్ళు తీసుకుని కొట్టి స్ట్రాలు పెట్టి ఇవ్వసాగారు. ఓ పక్కగా కొత్తగా తాటాకుల కప్పుతో కడుతున్న కుటీరం, వెల్ల వేసిన మట్టి గోడలు, వాకిటి ముందు రంగవల్లులు, చుట్టూ పూల కుండీలు. బయట చూడటానికే ఎంతో బాగుంది, లోపల ఇంకెలా ఉందో అంది రుక్మిణీదేవి దాన్ని చూస్తూనే. మరో పక్క పెద్ద బావి, దాని పక్కన ఎత్తుగా నీళ్ల ట్యాంకు, దానికి అమర్చిన పెద్ద మోటారు. పూల మొక్కలు అటుపక్కనే ఉన్నాయి, చూద్దురు గాని. కృషి అంతా అన్నా చెల్లెళ్ళదే. వాళ్ళిద్దరూ పొలాల్ని తోటల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటారండి. వాళ్ల వెనకే వచ్చిన కాశీపతిని అంతవరకు వాళ్ళు గమనించనే లేదు. అతడితో సుధాకర్, అతడి భార్య కూతురు కూడా ఉన్నారు. సుకన్య తోటమాలికి ఏదో చెప్తూ వెనకనే ఆగిపోవటంతో రుక్మిణీదేవి సుష్మకు దగ్గరగా జరిగి, నాకొచ్చిన ఆలోచనను మీతో పంచుకోవాలని ఉంది అంది. మా సంగతి మీకు తెలుసు కదా. 4 పిల్లలున్నా ఎవరూ మాతో పాటు లేరు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఎక్కువ రోజులు ఉండలేక వచ్చేసాము. మా ఆఖరివాడు అక్కడ అగ్రికల్చర్ ఎంఎస్ చేస్తున్నాడు. వాడక్కడే మేము వృద్ధాశ్రమంలో చేరామని తెలిసిన రోజున ఫోన్లో ఏడ్చింది. ఇంకొక సంవత్సరమే ఉంది చదువు. అవ్వగానే మన దేశానికి వచ్చేసి మమ్మల్ని తన దగ్గరే ఉంచుకుంటానన్నాడు. అందుకే నాకు అనిపిస్తోంది సుకన్యను నా కోడలుగా చేసుకుంటే ఎలా ఉంటుందా అని అంది. మీ ఆలోచన అద్భుతంగా ఉందాంటీ. కానీ అది చదివింది 9వ తరగతే. ఎంఎస్ చదివే మీ అబ్బాయి ఇష్టపడాలి కదా కాశీపతి అన్నాడు. నా పక్కనే కూర్చుని లలిత చదివిన సుకన్య 9వ తరగతే చదివిన అమ్మాయిలా కనపడలేదు. ఏదైనా వాడు ఇండియా రావటానికి సంవత్సరం పడుతుంది. అమ్మవారి కృప ఉంటే అదేమీ అడ్డంకి కాకపోవచ్చు అంది. ఓ పక్కగా ఖాళీ స్థలంలో గాడిపోయి తవ్వారు. పక్కన పెద్ద పెద్ద డేగిసాలు, గుండిగలు, ఇతర వంట సామాగ్రి. ఎంతమంది వస్తున్నారు? అంత పెద్ద గుండిగలు తెప్పించారు వంటలకు. రేపు ఉదయాన ఊళ్ళో ఉన్న 500 కుటుంబాల వారు ఇక్కడే భోజనం చేస్తారు. 6 ఏళ్ల క్రితం జరిగిన మా అన్నయ్య పెళ్లి తర్వాత మా ఇంట జరుగుతున్న పెద్ద ఫంక్షన్ ఇదే సుకన్య చెప్పింది. 5 రోజుల్లో ఇంత ఘనంగా ఏర్పాట్లు జరిగినాయంటే
ఊళ్ళో అందరూ ఇది తమ ఇంటి వేడుక అనుకోవటమే. మా కుటుంబం అంటే అంత గౌరవం వాళ్లకు. సుకన్య కంఠంలో కించిత్ గర్వం తొంగి చూస్తోంది. నీ పెళ్లిలో ప్రధాన పాత్ర పోషించాలనుకుంటున్నానమ్మా అంది మురిపంగా ఆ అమ్మాయిని చూస్తూ రుక్మిణీదేవి. లలితమ్మవారే నా పెళ్లి నిర్వహిస్తానంటే అంతకు మించిన ఆనందం ఇంకే ఉంటుందా ఆంటీ? పెళ్లి సంగతి తర్వాత మీరాకే ముఖ్యం. మా గుళ్ళో మాతో పాటు లలిత చదివి మమ్మల్ని ఆనందపరచాలి అంది సుకన్య. పూల మొక్కలు చూసి తిరిగొస్తూ కొత్తగా తయారు చేస్తున్న కుటీరం దగ్గరకు వచ్చారు అంతా. రుక్మిణీదేవి లోపలికి ఓ అడుగు వేసి చూస్తే ఇంకా నేల మీద ముగ్గులు పెడుతున్నారు. దేనికమ్మా ఇది? రుక్మిణీదేవి అడిగింది. తెలియదాంటీ, ఎల్లుండి కల్లా మా తాతల కాలం నాటి పందిరి మంచాన్ని తీసుకొచ్చి పూల దండలతో అలంకరించాలంటూ మా అన్నయ్య చెప్తూ ఉంటే విన్నాను. నాకు అర్థం కాలేదు దేనికో. కొంటెగా సుష్మను చూస్తూ అంటూ ఉంటే రుక్మిణీదేవికి అర్థమై పకపక నవ్వుతూ సుష్మను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. రాత్రి ఆ ఇంట్లో ఆడవాళ్ళు 1 గంట పడుకున్నారేమో, 1 గంటకే లేచారు. పనివాళ్లు దొడ్లో పెద్ద పెద్ద కాగులతో నీళ్లు కాగబెడుతున్నారు. 3 గంటలకు కాశీపతిని పెళ్లి కొడుకుగా ఇక్కడ, సుష్మను ఆ ఇంట పెళ్లి కూతురుగాను చేయాలి. 6 గంటలకే హరిగారు స్నానం చేసి సంధ్య వార్చుకొని టిఫిన్ తిని కార్యక్రమాలను నిర్వహించడం మొదలుపెట్టారు. స్నాతకం అయ్యింది, కాశీయాత్ర అయ్యింది. సుష్మకు సోదరుడు లేకపోవటంతో బంధువుల్లో వరుసకు తమ్ముడైన పిల్లవాడిని తీసుకొచ్చి ఆ కార్యక్రమం పూర్తి చేశారు. ఉదయం 3 గంటల నుండే వాకిట్లో మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. 8 అవుతూ ఉండగా బ్యాండ్ మేళం వాళ్ళు రంగురంగుల దుస్తులతో ఓ వ్యాన్లో నుండి దిగారు. క్రితం రాత్రి వచ్చిన వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు తెల్లవారుజామున 2 గంటల నుండే వాళ్ళ కెమెరాలు సర్దుకుని రెడీ అయ్యారు. కరెంట్ ఎక్కడ పోతుందో అన్నట్టుగా పక్క టౌన్ నుండి తెప్పించిన జనరేటర్ తయారుగా ఉంది. సుకన్య, ఆమె అన్నయ్య, వదిన ఎక్కడ చూసినా తామే అన్నట్లుగా తిరుగుతూ పనులు చేయిస్తున్నారు. 9 అయ్యేటప్పటికీ ఆ ఊరిలోని వీధులన్నీ అతిథుల కార్లతో నిండిపోయాయి. ఎంపీ, ఎమ్మెల్యేలు వచ్చారు, ప్రభుత్వ అధికారులు వచ్చారు. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఆ ఇంటి హోదా ఏమిటో అర్థమవుతోంది. గౌరీ పూజ జరుగుతోంది. పూలతో కట్టిన వివాహ మండపంలో కాశీపతి పీటల మీద కూర్చున్నాడు. చిదంబరం, మల్లిక ఒరుడి కాళ్ళు కడిగారు. సరిగ్గా ఆ సమయంలోనే హైదరాబాద్ నుంచి డాక్టర్ ఉదయ్ భార్యను, తల్లిదండ్రులను తీసుకొచ్చాడు. హోరెత్తుతున్న బ్యాండ్ మేళాలు, సన్నాయి మేళాల నడుమ మైకులో హరిగారి మంత్రోచ్చారణ. వధూవరులిద్దరూ సరిగ్గా లగ్న సమయానికి జీలకర్ర, బెల్లం తెరల మీద పెట్టుకున్నారు. ఆ ఊరి వారంతా ఆ పెళ్ళింటే ఉన్నారు అన్నందుకు నిదర్శనంగా జనం జనం, ఎక్కడ చూసినా జనం. కుప్పలు పోసిన కొబ్బరి బొండాలు తరిగిపోతున్నాయి. కూల్ డ్రింకుల ట్రేలు ఖాళీ అవుతున్నాయి. పిల్లలైతే ఐస్ క్రీములు తింటూనే ఉన్నారు. కామాక్షి, ఆమె చిన్నన్నయ్య, వదిన వాకిటి దగ్గరే నిలబడి వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నారు. భోజనం చేయకుండా వెళ్ళొద్దని మరీ మరీ చెప్తున్నారు. నలుగురిలో ఎంత నవ్వుతూ తిరుగుతున్నా కామాక్షి మనసులో ఓ మూల సుష్మ గతం నలుగురికి తెలిస్తే నవ్వులు పాలవుతామేమోననే భయం పీకుతూనే ఉంది. వివాహం అంగరంగ వైభోగంగా జరిగింది. చిదంబరం, మల్లిక అయితే అక్కడ జరిగిన హంగామాను నోరు తెరుచుకుని చూస్తున్నారు. తాము హైదరాబాద్లోనే చేస్తామంటూ పట్టుబడితే ఒప్పుకుండేవారేమో కానీ ఇందులో సగం ఏర్పాట్లు కూడా తాము చేయగలిగి ఉండేవారు కాదు. అదే ఆయన తమ్ముడు, మరదలు కూడా అన్నారు. భోజనాలైన గంటకు కాశీపతి చిన్న మామయ్య దగ్గరకు వెళ్ళి, మామయ్య, నీతో రుక్మిణీదేవి గారు మాట్లాడాలనుకుంటున్నారు అన్నాడు చిన్నగా. తర్వాత 10 నిమిషాల్లోనే ఆ ఇద్దరు ఆ పందిరిలో ఓ పక్కన కూర్చొని మాటల్లో పడ్డారు. 15 గంటలోనే ఇద్దరు ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ అక్కడి నుండి లేచొచ్చారు. రాత్రి భోజనాల తర్వాత అప్పగింతలై గృహప్రవేశ కార్యక్రమం జరిపేందుకు వాళ్ళకిచ్చిన పక్కింటికి వెళ్ళారు ఆడపిల్లవాళ్ళు. వాకిటి ముందుకు రాగానే మీ ఇద్దరి పేర్లు చెప్పాలి అంది ఓ పెద్దామె. కాశీపతి, సుష్మ అన్నాడు. సుష్మ, కాశీపతి అంది. వింతగా ఆమెనే చూశాడు కాశీపతి. ఆ పేరు నీకు నచ్చనప్పుడు నీకు నచ్చని పేరే చెప్పొచ్చుగా. చిన్నగా ఆమెకే వినపడేలే అన్నాడు. నువ్వు అన్ని విధాలా నా వాడివైన తర్వాత నీ పేరు నచ్చినా నచ్చకపోయినా నచ్చేలా చేసుకోవలసిన బాధ్యత నాది. ఇక నువ్వు నాకు శాశ్వతంగా కాశీపతివే. నా పేరు మిస్సెస్ సుష్మాపతి అని చెప్తాను అంది పక్కపక్క నవ్వుతూ. అక్కడ ఆమె మాటలు ఎవరికీ అర్థం కాకపోయినా వాళ్లతో పాటే అందరూ పెద్దగా నవ్వేశారు. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి.
ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.